ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దానికి చాలా బలం ఉందని చాలా పొగరు. అడవిలోని జంతువులతో అనవసరంగా గొడవలు పెట్టుకునేది. వాటిని ఏడిపించేది, హింసించేది. దానితో అవన్నీ ఈ ఎలుగుబంటి పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ఎదురు చూడసాగాయి. ఆ అడవిలో సింహాలు, పులులు, ఏనుగులు వంటి పెద్ద పెద్ద జంతువులు ఏమీ లేకపోవడంతో ఎలుగుబంటికి ఎదురేలేకుండా పోయింది. ఎలుగుబంటి ఒకరోజు అడవిలోని జంతువులన్నిటినీ పిలిచింది. ఇలా మాట్లాడుతుంది: ఈ అడవిలో నన్ను ఓడించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాతో పోటీకి రండి. లేకపోతే రేపటి నుంచి నేనే ఈ అడవికి రాజును. మీరంతా నేను చెప్పినట్టు వినాలి అని సవాలు చేసింది. జంతువులు భయంతో ఏవీ ముందుకు రాలేదు. ఆ అడవిలో ఒక తాబేలు ఉంది. అది చాలా తెలివైంది. ఎలాగైనా ఆ పొగరబోతు ఆట కట్టించి అడవిని కాపాడాలి అనుకుంది. వెంటనే ఆ ఎలుగుబంటి ముందుకు వచ్చి, ఒక తాడు నా కాలికి కట్టుకొని ఈ చెరువులోకి దూకుతా. నీకు నిజంగా అంత బలం ఉంటే నన్ను బయటికి లాగగలవా? నీటిలో నన్ను ఎదిరించే మగవాళ్ళెవరూ లేరు అనింది. ఆ మాటలకు ఎలుగుబంటి పడి పడి నవ్వుతూ, ఏంది, నేను నిన్ను బయటికి లాగలేనా? గట్టిగా ఒక్క లాగు లాగానంటే ఎగిరి చెరువులో నుంచి వచ్చి బయటపడతావు. నేను పోటీకి సిద్ధం అంది. తాబేలు, సరే అయితే నేను నీళ్ళల్లో బాగా అడుగుకి పోతాను, చేతనైతే లాగు చూద్దామంటూ ఒక కాలుకి తాడు కట్టుకొని నీటిలోనికి దూకింది. తాబేలు వేగంగా కిందకు పోయింది. ఒక పెద్ద బండరాయికి తాడును కట్టి మౌనంగా నిలబడింది. ఎలుగుబంటికి ఇదంతా తెలియదు కదా. దాంతో లాగడం మొదలుపెట్టింది. ఎంత లాగినా తాడు కొంచెం కూడా లాగలేదు. లాగి లాగి దానికి చేతులు నొప్పులు వచ్చాయి. ఆఖరికి ఇంక నా చేత కాదు అని తలదించుకుంది. వెంటనే ఆ తాబేలు మరలా తాడుని తన కాలికి కట్టుకొని ఏమీ తెలియని దానిల్లే పైకొచ్చి, ఓస్, నీ బలం ఇంతేనా? ఏదో పెద్ద వీరుడివి అనుకున్నాను ఇన్ని రోజులు అంది. అది చూసి చుట్టూ ఉన్న జంతువులన్నీ పడి పడి నవ్వసాగాయి. ఎలుగుబంటి సిగ్గుతో వాటికి మొహం చూపించలేక అడవి వదిలి వెళ్ళిపోయింది. అడవిలోని అన్నీ సంబరాలుగా చిందులు వేశాయి. థ్యాంక్ యూ ఫర్